హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం జరిగింది. అదేమిటంటే ఆగస్టు 15న ప్రభుత్వం అయితే 3 పథకాలను విడుదల చేయబోతుంది. ఆ 3 పథకాలు ఏమనగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఆగస్టు 15 తేదీన లాంచ్ చేయబోతుంది. అలాగే తల్లికి వందనం స్కీమ్ను కూడా ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయబోతుంది. అలాగే అన్నా క్యాంటీన్ స్కీమ్ను కూడా అన్నా క్యాంటీన్ సంబంధించిన స్కీమ్లు అన్నా క్యాంటీన్లు అనేవి ఆయా ప్రాంతాల్లో మొదలు పెట్టబోతుంది. అయితే ఈ 3 స్కీమ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొత్త వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది నచ్చుతుంది, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మనం ఛానల్ అప్లోడ్ చేస్తాం. కాబట్టి కొత్తగా చూసే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ఈ పథకాలకు సంబంధించి 3 స్కీములకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకు వాట్సాప్ ఛానల్ అనేది ఉందండి. మనకు వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతారు. ఈ వాట్సాప్ ఛానల్లో నేను డైలీ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియో కంటే ముందుగా నేను వాట్సాప్ ఛానల్లోనే పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మీరు అందరూ కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే లింక్ అనేది ఇచ్చాను. మీరు ఖచ్చితంగా మీరు అందరూ కూడా జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ అనేవి పొందుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి అప్డేట్ గురించి ఆ డైలీ నేను మినిట్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే తల్లికి వందనం గురించి ఆ మిగతా 3 స్కీముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీమ్కి సంబంధించి కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను వాట్సాప్ ఛానల్లో. మీరు అందరూ కూడా ఒకసారి జాయిన్ అయ్యి పూర్తిగా డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. అయితే నేను ఈ సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంటే ఈ స్కీమ్కి సంబంధించిన లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్గా ఫ్రీ బస్ స్కీమ్ గురించి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి చెక్ చేద్దాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రారంభించనుంది. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకంకి దాదాపుగా 250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, అలాగే మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి అన్నా క్యాంటీన్ల గురించి చూద్దామండి. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరకు ఆహారాన్ని అందించడం. ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది. ఆగస్టు 15 లేదా అంతకుముందు 100 రోజులు 100 క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకి ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహార సమస్య నుంచి ఉపశమనం లభించుతుంది. అంటే ఆగస్టు 15వ తేదీన కనీసం 100 అన్న క్యాంటీన్లు అనేవి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆగస్టు 15వ తేదీన ఆ ఫ్రీ బస్ స్కీమ్తో పాటు అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంక మూడోది వచ్చేసి తల్లికి వందనం. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి తల్లికి వందనంకి సంబంధించిన విషయం ఏమిటంటే, తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలకి బడికి పంపే పిల్లల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా 15,000 రూపాయలు జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైన ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అయితే తల్లికి వందనం గురించి మనకి ఆగస్టు 15వ తేదీన దీనికి సంబంధించి మనకి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి క్లియర్గా మనకి ఆగస్టు 15వ తేదీనే చెప్పే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం కూడా ఈ 3 స్కీముల మీద ఖచ్చితంగా ఫోకస్ అయితే పెట్టింది. కాబట్టి ఈ 3 స్కీములు అనేవి ఆల్మోస్ట్ ఇది ఫ్రీ బస్ స్కీమ్ కానీ అన్న క్యాంటీన్లు అయితే ఆగస్టు 15వ తేదీన ఖచ్చితంగా లాంచ్ అవుతాయి. అలాగే తల్లికి వందనం సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే సంగతి మాత్రం త్వరలోనే క్లియర్గా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.